ఆర్సీబీ ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా స్టైలే వేరు. అతను ఏ బంతిని ఎంత వేగంతో వేస్తాడో చెప్పడం కష్టం. కొన్నిసార్లు సాధారణ వేగంతో వేస్తే మరికొన్నిసార్లు మాత్రం అతని స్పీడ్ 100 దాటుతుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లోనూ కృణాల్ తన బంతులతో ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నాడు. ఇందులో భాగంగా కొన్ని బాల్స్ విసురుతుంటే అవి ఏకంగా బౌన్స్ అవుతున్నాయి కూడా. ఆ సమయంలో ఆటగాళ్లు హెల్మెట్ పెట్టుకోకపోతే ప్రమాదం జరగడం ఖాయంగా కనిపిస్తుంది. శుక్రవారం చెపాక్ వేదికగా సిఎస్కేతో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ స్పిన్నర్ కృణాల్ పాండ్యా మరోసారి తన స్పిన్తో భయపెట్టాడు. ధోనికి చివరి ఓవర్లో 100 కిలోమీటర్ పైగా వేగంతో బంతిని విసరడం షాకింగ్కు గుర్చేస్తుంది. అనూహ్యంగా బౌన్స్ అయిన ఈ బంతిని ఆడడంలో ధోని విఫలం కాగా వికెట్ కీపర్ కష్టంగా అందుకున్నాడు. ఒక స్పిన్నర్ ఇంత వేగంతో బౌలింగ్ చేయడం వైరల్గా మారుతుంది. కృణాల్ స్పిన్ వేస్తే బ్యాట్స్మెన్స్ తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలనే విధంగా బౌలింగ్ చేస్తున్నాడు. టోర్నీ ప్రారంభ మ్యాచ్లో కేకేఆర్తో జరిగిన మ్యాచ్లోనూ కృణాల్ వేసిన బంతి వెంకటేష్ అయ్యర్ మీదకు దూసుకొచ్చింది. అయితే అదే సమయంలో వెంకటేష్ అయ్యర్ హెల్మెట్ పెట్టుకోలేదు. వెంటనే రియాక్ట్ అవడంతో ప్రమాదం తప్పింది. ఈ మ్యాచ్లో తన స్పిన్ మ్యాజిక్తో కృణాల్ పాండ్యా మ్యాచ్ను గెలిపించిన సంగతి తెలిసిందే. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.